దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి రైస్లోకే కాకుండా వడ, ఇడ్లీ, దోశ దేని కాంబినేషన్లకైనా వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత 1 by 1 మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఉప్పిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని దోరగా వేయించి పచ్చడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.